హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ముందుగా నన్ను అభిమానించే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. రీసెంట్గా ఫీవర్ వచ్చిందని చెప్తే చాలామంది ప్రేమాభిమానం చూపించారండి. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా చాలా జాగ్రత్త, బయట వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే చాలామంది అడిగారు వ్లాగ్ చేయండి అని. నేను రీసెంట్గా షిరిడి వచ్చానండి. చూసారా, హోటల్ ఎంట్రన్స్లోనే బాబాగారి స్టాచ్యూ చూసి చాలా హ్యాపీ అనిపించింది. 3D పిక్చర్ ఉండడం వలన మనల్ని చూస్తున్నట్టు అనిపించింది. తర్వాత ఎక్కువ టైం లేదు, తొందరగా నేను ఫ్రెష్ అప్ అయిపోతే టెంపుల్కి నేను స్టార్ట్ అయిపోయాను. బయటకు వచ్చేసిన తర్వాత బాగా ఆకలి అయితే వేసింది. సో ఆన్ ది వేలోనే టెంపుల్కి పక్కనే హోటల్. సో ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది చూపించేసరికి నేను ఆర్డర్ అయితే చేసుకున్నాను. తర్వాత పెయిడ్ పాస్ కౌంటర్ దగ్గరికి వచ్చేసండి. గేట్ నెంబర్ 6 అనమాట. ఇది వరకు లాస్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ఈ కౌంటర్ లేదు, బట్ ఇది వెయిటింగ్ హాల్ చాలా పెద్దది, ఎంట్రన్స్ కూడా చాలా బాగా అనిపించింది. టికెట్స్ తీసుకున్నాను నేను. ఇదంతా కంప్లీట్గా సెంట్రల్ ఏసీ ఉండడం వల్ల చాలామంది చల్లగా అనిపించింది. అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది చూసారా, ఇది ఎంట్రన్స్ గేట్ నెంబర్ 6 నుంచి పెయిడ్ పాస్ కంట్రోల్ అనమాట. తర్వాత బయటకు వచ్చేసరికి ఇక్కడ డాగ్స్ కనిపించాయి. తెలుసు కదా, బాబా గారికి చాలా ఇష్టమని. గర్భగుడి లోపల కూడా చాలా డాగ్స్ నేను చూశానండి. సో ఇదైతే ఫ్రీ స్టాండ్స్, మొబైల్ లాకర్, అలాగే చెప్పులు పెట్టుకోవడానికి. సో నేనైతే తొందరగా మొబైల్ని ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి సేఫ్గా చెప్పులు అక్కడ పెట్టేసి బయటకైతే వచ్చేసాను. అక్కడ చూసినట్లయితే ఈ బ్రదర్ చాలా సేఫ్గా లాకర్స్లో పెట్టేసి మమ్మల్ని టోకెన్ అయితే ఇచ్చేసాడు, స్లిప్ ఇట్లా రాసేసి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఫ్రీ ఎంట్రీ అండి. చాలామంది ఇటు నుంచి కూడా దర్శనానికి వెళ్తున్నారు. సో నేనైతే నాకు టికెట్స్ తీసేసుకున్నాను కాబట్టి సో ఇటు నుంచి నేను బయలుదేరిపోయాను. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి బాబా గారిది. హారతి టైంకి నేను రీచ్ కాలేకపోయాను, బట్ దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగింది. సో ఇక్కడ నుంచి షూట్ అయితే తీయలేకపోయానండి, మొబైల్స్ నాట్ అలౌడ్ కదా. సో నెక్స్ట్ టైం నేను ఎక్కడైనా బ్లాగ్ చేసేటప్పుడు మాత్రం ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఇది షిరిడి వ్లాగ్ షార్ట్ అండ్ స్వీట్గా చేశాను. ఎలా ఉందనేది కమెంట్లో చెప్పండి. అలాగే అక్కడి నుంచి నేను రిటర్న్ అయిపోయాను. బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ నాకు పావుబాజీ తినాలనిపించిందండి. ఇది హోటల్ బయట చాలా చాలా డెలిషియస్గా అనిపించింది. సో ఇదండి షిరిడి వ్లాగ్. I try my best to give an each and everyone's response. Until that, stay connected. Have a great day.